శక్తి యొక్క గురువు యొక్క విశ్వగురువు యొక్క లీలా ప్రకంపనలు ఇవన్నీ కూడా నీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. షిరిడి సాయినాథుడు భగవంతుడే. ఇది నేను వ్యక్తిగతంగా చెబుతున్నది. భగవంతుడే నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక్కడే కాదు కదా, నువ్వు నాకు భగవత్ స్వరూపమే. అదిగో బాబు కూడా ఎవరైతే ఆ వీడియో తీస్తున్నారో బాబు కూడా భగవత్ స్వరూపమే, మీ తమ్ముడు భగవత్ స్వరూపమే, మీ అమ్మాయి మీ యొక్క శ్రీమతి కూడా భగవత్ స్వరూపమే. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నేను దేవుణ్ణి చూస్తాను, ప్రతి ఒక్క క్రిమి కీటకాదుల్లో కూడా చూస్తాను. అందుకనే దత్తాత్రేయునికి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నేర్చుకుంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు గురువే, దైవస్వరూపమే. అదే అనురణీయాన్ మహతో మహయాన్. మన వాళ్ళు ఏం చెప్పారు, సర్వభూతముల యందు భగవంతుడునని చెబితే అది చెబుతున్న మన పీఠాధిపతులం మనమే. షిరిడి సాయినాథుడు దేవుడు కాదు అని చెబితే మనం చేస్తున్న స్టేట్మెంట్ తప్పని మనమే ఒప్పుకుంటున్నట్టు. అంతకంటే నేను చెప్పను. కాబట్టి షిరిడి ఇప్పుడు ఉదాహరణకి నీ భార్య నీకు గొప్ప, నీ తల్లిలో నువ్వు దైవాన్ని చూస్తున్నావు, నీ తల్లిలో నువ్వు దైవాన్ని చూస్తున్నావు. ఎవరో వచ్చి నువ్వు నీ తల్లిలో దైవాన్ని ఎట్లా చూస్తావు, దైవం కాదు అని అన్నాడు అనుకో ఉదాహరణకి. వెంబడి మీ తల్లిని తీసుకెళ్ళి కాశీపోయి గంగానదిలో వదిలేస్తావా, లేదా బెంగాల్లో తీసుకెళ్ళి పారేస్తావా? పారేయమని చెబుతున్నారు కదా. నో, నా తల్లి నాకు గొప్ప, నీ తల్లి నీకు గొప్ప, ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప. నీకు ఇష్టం లేదనుకో మానుకో.